సోషల్ మీడియాలో క్రైస్తవ్యం పట్ల ఉన్న వ్యతిరేకత, సమాజంలో క్రైస్తవ్యం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, దేని మీద ఈ పాస్టర్లంతా ఇంతే, వీళ్ళు సమాజాన్ని దోచుకుంటున్నారు, అమాయకులు దోచుకుంటున్నారు అనేటువంటి ఆ నింద ఏదైతే సోషల్ మీడియాలో ఉందో, దాన్ని చూసి చెలించిపోయి అలా కాదు, అలా కాదు. ఇక్కడ మన స్వార్థాన్ని చూసుకోవడం కాదు, క్రైస్తవ్యం యొక్క భవిష్యత్తుని, క్రైస్తవ్యం యొక్క గౌరవాన్ని కాపాడాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకొని సోషల్ మీడియాలోకి వచ్చి ఒక రోల్ మోడల్ లాగా, ఐకాన్ లాగా నిలబడి పరిచయం చేస్తున్నాను. నాకు చేతకా కాదు. ఇప్పుడు ఎవరి ధోరణిలో వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు, ఎవరికి సాధ్యమైనంత మేర వాళ్ళు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నా ఒక్కడికే చేత కాలేదా, లేకపోతే నా ఒక్కడికే చేదైందా? కేవలం నెక్స్ట్ జనరేషన్కి ఇప్పటికే జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ ఎలా ఉండబోతుంది గెస్ చేస్తున్నారు మీరు? ఆ నెక్స్ట్ జనరేషన్కి ఒక వ్యక్తి కనపడాలి, ఇలా మనం పరిచయం చేయాలి, ఇలా వాక్యం చెప్పాలి, ఇలా నిస్వార్థంగా పరిచయం చేయాలంటే ఒక వ్యక్తి వాళ్ళకు మోడల్గా కనిపించాలి అంటే ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేసుకోవాలి, రైట్?